హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాన్స్ లైఫ్ స్టైల్ అండ్ కుకింగ్. ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ ఫ్రై అండ్ రసం ప్రిపేర్ చేశాను. ఒకసారి నా స్టైల్లో చికెన్ ఫ్రై అండ్ రసం ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒక స్టవ్ మీద కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక చికెన్ ముక్కలు వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టి చికెన్ని బాగా ఫ్రై చేయాలి. ఇలా చికెన్ ముక్కల్ని కదుపుతూ ఫ్రై చేసుకుంటూ ఉంటే ఇలాగా వాటర్ అనేది రిలీజ్ అవుతాయి. ఈ వాటర్ అన్నీ ఇంకిపోయేలాగా ఆయిల్ సపరేట్ అయ్యేలాగా ఫ్రై చేసుకుంటే చికెన్ బాగా ఫ్రై అయినట్టు. ఆ తర్వాత అందులో 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయ్యాక 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కరివేపాకు, ధనియా పౌడర్ అండ్ గరం మసాలా వేసి చికెన్కి ఆ మసాలా బాగా పట్టేలాగా ఒక 5 to 6 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. చికెన్ మసాలా అంతా చికెన్ పీసెస్కి పట్టి చూసారా చికెన్ ఎంత కలర్ఫుల్గా ఉందో, ఒకసారి ట్రై చేయండి. అలాగే రసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు గింజలు, వెల్లుల్లి, కరివేపాకు, ఆనియన్స్ వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. అవి కాస్త ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 టమాటా వేసుకున్నాను ఇక్కడ నేను. ఆ టమాటా వేసి కాస్త రాక్ సాల్ట్ వేసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత పసుపు ఇంకా రసం మసాలా వేసుకొని అరోమా వచ్చేలా ఫ్రై చేయాలి. ఆ తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని వాటర్ అడ్జస్ట్ చేసుకొని వేసుకొని సాల్ట్ అది టేస్ట్ చూసుకొని సాల్ట్ కావాల్సి ఉంటే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ స్పైస్ లెవెల్స్ తగ్గేసరికి నేను 1/2 స్పూన్ కారం వేసాను. అలా మూత పెట్టేసి ఉడకనివ్వాలి. రసం అనేది ఇలాగా చిన్న చిన్న బబుల్స్ లాగా వచ్చేసినప్పుడు ఆఫ్ చేయాలి. ఫుల్గా తెరలనివ్వక్కర్లేదు. ఈ స్టేజ్లో ఆపేసేసి సర్వ్ చేసుకోవడమే. ఇంకా రసం ఇలాగా బబుల్స్ వస్తే సరిపోయిద్ది అన్నమాట. అంతేనండి ఈ వీడియో. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. నాట్ సబ్స్క్రైబ్డ్ వాళ్ళే ఎక్కువ చూస్తున్నారు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.